ఈ రోజు రామేశ్వరంలో ఒక ఇంటర్ విద్యార్థిని అతి క్రూరంగా నరికి చంపేశాడు. విషయం ఏంటంటే ఈ అమ్మాయిని వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి తన ఫాదర్ చెప్పడంతో అతను ఎన్నోసార్లు ఆ కుర్రాన్ని హెచ్చరించాడు. దానికి పగ పెట్టుకుని కాలేజీకి వెళ్లే దారిలో అతి క్రూరంగా పొడిచి చంపేశాడు. ఇలాంటి పోరముకులు ఏ టైప్ ఉంటారంటే ప్రేమను అంగీకరించబోతే ఒకటి చచ్చిపోవడం లేదా చంపేస్తాం అనే టైప్ లో ఉంటారు. ప్రేమించిన వాళ్ళని చంపడంలో కనీసం జాలి దయ ఉండదు. అందరూ వీళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందుతారు. మరి వీళ్ళు శిక్షించడంలో మన న్యాయస్థానం ఎంత గొప్పదంటే వీళ్ళకి తక్షణమే శిక్షలు విధించదు. ఈ పోరముకులకి మన చట్టాలు ఇంటి ముక్కలాగా అయిపోయినాయి. ఒకటి మన చట్టాలైనా మారాలి లేదా ఆడపిల్లని కన్నీ పెంచడం ఒక పాపంగా భావించాలి. ఈ బాధ ఎటువంటిదో ప్రతి ఆడపిల్ల తండ్రికి తెలుసు. కేరళలో ఫుట్బాల్ ప్లేయర్స్ ఒక వ్యక్తిని అతి క్రూరంగా కొట్టి చంపారు. విషయం ఏంటంటే ఫుట్బాల్ ఆడుతున్న రెండు టీంలకి ఘర్షణ ఏర్పడింది. ఆ గొడవను సెటిల్మెంట్ చేయడానికి ఇతను మెత్తుగా వెళ్ళాడు. ఆ విషయంలో మాట పెరిగి ఇతను హెల్మెట్ తో తల పగలగొట్టారు. కత్తులతో ఛాతీలో పొడిచారు. అతని హాస్పిటల్ తీసుకెళ్లలోగా రక్తస్రావం పెరిగి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో దుఃఖానికి గురయ్యారు. ప్రస్తుతం పోలీసులు అతను చంపిన వ్యక్తుల్లో ఇద్దరు పట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు తమిళనాడు పారిపోయారు. ప్రస్తుతం కేరళ పోలీస్ తమిళనాడు పోలీస్ తో టైఅప్ అయ్యి ఆ నిందితులు వెతుకుతా ఉంది. మరి చూడాలి ఎప్పుడు పట్టుకుంటారు. తమిళనాడులో కుర్రాడు తన స్నేహితుల్ని తలా మూడును వేరు చేసి భూమిలో పాతేశాడు. జేసీబీ వచ్చి తవగా తల దొరికిన 17 గంటలకి మిగతా మృతదేహం లభ్యమైంది. ఇది చాలా దారుణమైన మర్డర్. కారణం ఏంటంటే వీళ్ళిద్దరు స్నేహితులు ఒక అమ్మాయిని లవ్ చేశారు. అతని కాంపిటీషన్ వస్తున్నారని స్వాదంతో మందు తాగించి అతి క్రూరంగా తల నరికి చాలా లోతును పూడ్చిపెట్టాడు. ఈ మధ్య ఇలాంటి పోరంబోకులు అట్రాక్షన్ మాయలో పడి ఎంతో కిరాతకమైన పనులు చేస్తా ఉన్నారు. ఏ మాత్రం జాలి దయ లేదు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టం అప్పగించారు. అలాగే ఈ కుర్రాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి చూడాలి మన న్యాయస్థానం ఎటువంటి తీర్పిస్తుందో.